మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2024-25 సంవత్సరానికి గాను 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యూనివర్సల్ వాటర్ కెమికల్ లిమిటెడ్ పరిశ్రమ యజమాని పాఠశాల పూర్వ విద్యార్థి నాలా చెరువు రమేష్ గౌడ్ ప్రోత్సాహకాలు అందజేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన సొంత ఖర్చులతో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండల టాపర్గా నిలిచిన గుంటూరు భావన అనే విద్యార్థినికి 20,000 రూపాయలు, మండలంలో ద్వితీయ స్థానం సంపాదించిన హనుమాద్రి చంద్రవర్ధన్ గౌడ్కు 15,000 రూపాయలు, మూడవ స్థానంలో ఉన్న జగ్గా శ్రీచరణ్కు 10,000 రూపాయలు ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తారు. చాలా మంది మాట్లాడతారు కానీ ఒక 2-3 గంటలు కూర్చొని ఉండాలంటే చాలా మందికి చిరాకు. ఇప్పుడే స్టూడెంట్ చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు రిజర్వ్ స్కిల్స్ అనేవి గంటలో కూడా తగ్గిపోయాయి. కానీ పెద్దవాళ్ళకి ఎలాగైనప్పటికీ స్టూడెంట్స్కి మాత్రం ఒక మస్ట్ థింగ్ ఏంటంటే మీరు యూ షుడ్ లిసన్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ 100%. అది ఏమైనా సరే వినడంలోనే మీకు 50% అర్థమైపోతుంది. మీరు వినలేదనుకోండి, మీ మనసు 10 విధాలుగా రౌండప్ చేస్తుంటే మీకు క్లాస్లో చెప్పి ఏ చేస్తారో అర్థం అవ్వదు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లిజనింగ్ స్కిల్స్ ఏంటి, ఎందుకు లిజనింగ్ అనేది ఉండాలని ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా జువాలజీ లెక్చరర్ వచ్చి అతను 30-35 మినిట్స్ ఒక లెసన్ చెప్పాడు. చెప్పి ఒక 10 మినిట్స్ ఉంది కదా అని చెప్పేసి ఎవరైనా వచ్చి నేను చెప్పిన ఈ లెసన్ని బోర్డు మీదకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడిగాడు. మేము ఆల్మోస్ట్ ఒక 22 మెంబర్స్ ఉన్నాం. నాది బైపాస్ సెకండ్ ఇయర్లో జరిగింది ఇన్సిడెంట్. ఎవరు మళ్ళీ చెప్పలేకపోయాం. కానీ ఒక్క స్టూడెంట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అతను వెళ్ళి బోర్డు మీదకి వెళ్ళి ఆ లెక్చరర్ చెప్పిన ఆల్మోస్ట్ ఒక 90% లెసన్ చెప్పేశాడు. రియల్లీ ఐ వాస్ షాక్. అంటే ఆ విధంగా అతను చెప్పాడంటే అతను ఎంత బాగా వింటాడు క్లాస్లో. ఒకటే అన్నాడు ఆ రోజు మా లెక్చరర్, నువ్వు ఖచ్చితంగా జీవితంలో మంచి పొజిషన్లో ఉంటావు అని చెప్పిపోయాడు. మిగతా వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారని మీరే ఆలోచించుకోండి అని చెప్పిపోయాడు. ఆ రోజు నాకు ఒక థాట్ రౌండప్ చేసింది. వైకుంఠమై అంటే నేను ఎందుకు చెప్పలేకపోయాను బోర్డు దగ్గరికి వెళ్ళి. నేను కూడా అందరిలో ఒక స్టూడెంట్నే కదా, అందరు చెప్పినట్టు నేను కూడా విన్నాను కదా లెసన్. కానీ నేను ఎందుకు చాలా ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను వెళ్ళి ఎందుకు చెప్పలేకపోయాను అని చాలా నా లోపల నేను మొదలు పడిపోయాను. నా ఫ్రెండ్ అడిగాను, అసలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారో ఇక మంచి ఉద్దేశం, మరి సార్ గారు, నేను సార్ 10వ తరగతిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను కష్టపడ్డా, అంటే సార్ గారు కష్టపడేటువంటి క్లాసులో కావచ్చు, మరి అక్కడ ఎప్పుడైతే సార్ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పేదరికంలో నేను పేదరికం అయినా కానీ ఒక మంచి స్థానానికి ఎదిగినా మీరు కూడా ఒక మంచి స్థానానికి ఎదగాలనేటువంటిదే సార్ యొక్క కృతనిశ్చయం. మరి ఆ కృతనిశ్చయంతో మరి వేరే పాఠశాలకు వెళ్ళకుండా మరి స్థానికుడు కాబట్టి మరి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇస్తేనే మంచిగా ఉంటుంది, మరి ఒక పై స్థానానికి వెళ్తారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన గతంలో అంటే లాస్ట్ ఇయర్ 24-25 మన మార్చిలో రాసినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల్లో 142 మంది విద్యార్థులు రాస్తే మనకు 142 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. మరి దాంట్లో సారు మండల స్థాయిలో అయినా పాఠశాల స్థాయిలో అన్నాడు, కానీ మరి మండల స్థాయిలో మనకు టాప్ 10 రావడం జరిగింది సార్. అంటే టాప్ 1 నుండి టాప్ 10 వరకు మన పాఠశాల విద్యార్థులే మండల స్థాయిలో. మరి మొదటగా మనకు 564 మార్కులతోటి మన భావన మన మండల స్థాయిలో, తర్వాత మన పాఠశాల స్థాయిలో 1వ స్థానం నిలవడము. మరి భావన కూడా జిల్లా స్థాయిలో మన కలెక్టర్ గారు కూడా సన్మానం చేయడం. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా చంద్రవర్ధన్ తర్వాత శ్రీచరణ్, ఈ ముగ్గురు వ్యక్తులకు కూడా జిల్లా స్థాయిలో కూడా మన కలెక్టర్ గారు కూడా సన్మానం చేయడం జరిగింది. మరి ఇవన్నీ జరగడానికి విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయుల కృషి ఉంటే, తర్వాత ఉపాధ్యాయుల విద్యార్థుల కృషితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కృషి కూడా బాగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకు ఏది చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ ఒక మోటివేషన్ అనేటువంటిది ఉంటే ఒక విద్యార్థి వాళ్ళు చేసినటువంటి చదువులో కావచ్చు, లేకుంటే ఆటల్లో కావచ్చు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి మేము గత సంవత్సరం నుండి మన రమేష్ సార్ గారు
మన పాఠశాలకు 50,000 తర్వాత ప్రింటర్ ఇవ్వడం జరిగింది, తర్వాత జిరాక్స్ మిషన్, తర్వాత ఒక సౌండ్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ గత సంవత్సరం నుండి మన సార్ గారు మన పాఠశాలకు చేదోడు వాదులుగా ఉంటూ మరి ఆ వాటన్నిటిని మేము కూడా విద్యార్థులకు తెలియజేస్తూ మరి ఇట్లా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా పాఠశాల స్థాయిలో తర్వాత మండల స్థాయిలో పోటీ అనేటువంటి ఏర్పరచుకోండి. పోటీ అనేటువంటి ఏర్పరచుకుంటే మనము జిల్లా స్థాయిలో రావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా మనము వాటర్ ప్యూరిఫై చేసేటటువంటి కెమికల్స్ దాంట్లో డ్యూటీకి ఎక్కి అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాడు అనుకుంటా. తర్వాత ఇప్పుడు తనే సొంతంగా చాలా సంవత్సరాలు అవుతుంది ఆ ఇండో కెమికల్స్ ప్లాంట్స్ ఇండో కెమికల్స్ కాదు ఇక ప్లాంట్స్ నే అంటే ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసిండు. ఆ విధంగా తను కష్టపడి పారిశ్రామికంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి బాధ అంటే తన మ్యారేజ్ తర్వాత ఇంట్లో అన్ని కూడా తన కష్టం వల్లనే చేసుకున్నాడు, అంటే కష్టపడి సంపాదించుకున్న అన్ని కూడా. కానీ ఇక్కడ ప్రోత్సాహ బహుమతి ఇస్తున్నటువంటి విలువ ఏంటంటే తను ఎందుకు కష్టపడుతున్నాడో, ఫస్ట్ అంత ఎన్ని రకాలుగా కష్టపడ్డాడో అది ఆయనకు తెలుసు. కాబట్టి నలుగురు విద్యార్థులకు సహాయం చేయాలి. నలుగురు అంటే నలుగురు అని కాదు, అక్కడ నలుగురు విద్యార్థులకు తనకు తోచిన విధంగా స్కూల్కు కావచ్చు, విద్యార్థులకు